హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే హెల్దీ అండ్ టేస్టీ దోశ అండి. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇది వెయిట్ లాస్కి ఎందుకు ఉపయోగపడుతుందా అనుకుంటున్నారా? దీంట్లో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దోసపిండి బ్యాటర్ అయితే చూద్దాం రండి. మా ఇంట్లో ఫస్ట్ డే చేసిన దోసపిండి బ్రౌన్ రైస్తో వేసానండి. అదైతే ఉంది. దాంట్లో సరిపోదని దాంట్లో 2 స్పూన్లు ఓట్స్ పౌడర్, 2 స్పూన్లు కరాచీ బొంబాయి రవ్వ, అలాగే 2 స్పూన్లు ఏమో మల్టీగ్రీన్ ఆటా ఉందండి మా ఇంట్లో, అది వేసాను. అది వేసి వాటర్ వేసి దోశ వేసేలాగా కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక దోశ స్టఫింగ్ అయితే చూద్దాం రండి. నేనైతే 100 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నానండి. అందులో 2 క్యారెట్స్ అండ్ చిన్న ముక్క క్యాబేజీ ముక్క, రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ అవి వేసుకున్నాను. ఇవన్నిటిని సన్నగా తరుక్కోవాలండి. తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో 1 స్పూను సాల్ట్, అంటే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అందులోనే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసానండి. అందులో 1 స్పూన్ అయితే గరం మసాలా వేసాను. మీరు గరం మసాలా అవసరం లేదంటే దాంట్లో అయితే చాట్ మసాలా చాలా బాగుంటుందండి. అలాగే మా పెద్ద పాప వచ్చి ఇదేంటి చిల్లీ ఫ్లేక్స్ కావాలని అడిగిందండి. దాంట్లో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, ఒరిగానో కూడా వేసానండి. ఇది వేసి సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా పెద్దదైతే లాస్ట్లో దోశ మీద కూడా వేసుకుందండి, అంత ఇష్టం తనకంటే అది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఆ మసాలా అంతా పన్నీర్కి, క్యారెట్కి బాగా పట్టేలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్లో అయితే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అది కళ్ళకైతే చాలా మంచిదండి. పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకనే వెయిట్ లాస్కి చాలా మంచిది. డైలీ రొటీన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఓట్స్ అంటారా, ఓట్స్లో అయితే ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. నేనైతే ఓట్స్తో చాలా రెసిపీస్ చేస్తాను. నేను ఒక్కొక్కటి ఛానల్లో పెడతానండి. మిస్ కాకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు దోసపిండి అయితే వేయండి. దానిపైన ఆ స్టఫింగ్ ఉంది కదండి, స్టఫింగ్ బాగా వేసుకోండి. ఒక దోశ తింటే కడుపు ఫుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మా చిన్నదానికైతే చాలా ఇష్టం అండి. ఇలా పన్నీర్తో ఏం చేసినా చాలా ఇష్టంగా తింటుంది. అదే హోటల్కి వెళ్ళి ఒక పన్నీర్ దోశ ఆర్డర్ చేసుకున్నాము అంటే కనీసం 60-70 రూపాయలు ఈజీగా అవుతాయండి. అది కూడా ఆయిల్ ఎక్కువ వేస్తారు. అది హెల్త్కి అంత మంచిది కాదు కదండి. అందుకనే వెజ్ పన్నీర్ దోశని ఇంట్లోనే చేసుకోండి, హెల్తీగా ఉండండి. మీరు ఇంట్లో చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అంతే ఫ్రెండ్స్, ఇలా దోశ వేసుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి. అంతే, దోశ అయితే రెడీ ఫ్రెండ్స్. ఇలాగే తినేయచ్చు, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.